హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి. యూట్యూబ్లో నిన్నేమో కమ్యూనిటీ క్యాబ్ నాకు 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఎలా వచ్చిందనే వీడియో చేశాను. అందులో ఒక సిస్టర్ యాపిల్ యూట్యూబ్ టీమ్ అంట. ఆ సిస్టర్ అడిగారు, మీకు ఎలా వచ్చిందండి కమ్యూనిటీ క్యాబ్, మాకు ఒకసారి ఒక చిన్న ఈట్లో మెసేజ్ చేయండి అని. ఆవిడకైతే మెసేజ్ చేస్తే నాకు అర్థమవుతుంది అనిపించి చిన్న వీడియో చేస్తున్నానండి. ఆవిడలో ఎవరికైనా సరే, ఆ సిస్టర్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏం లేదండి అక్క, మీ ఛానల్ అయితే నేను చూశాను, మీదైతే 1600 1700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అక్క. నెక్స్ట్ మీ వీడియోస్లో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి కదా వీడియోస్ కన్నా, మీరు ఏవైనా ఈ కమ్యూనిటీ క్యాబ్లో వీడియోస్ అనేవి మళ్ళీ మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు డిలీట్ చేసి షేర్ చేస్తే అవ్వదు కదా, ఆ వీడియో మన మొబైల్లో ఉంటుంది ఉండదు, అలా షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో సెండ్ ఫీడ్బ్యాక్ గురించి చెప్పాను. ఈ ఫీడ్బ్యాక్ అనేది 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఇస్తేనే యూట్యూబ్ స్వీకరిస్తుంది. 500 సబ్స్క్రైబర్స్ అవని వాళ్ళు ఇస్తే అవదండి. అందుకే నెక్స్ట్ అలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇదైతే మా ఆయన మొబైల్ అండి. మా ఆయన మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తాను చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా ఆయనకైతే 500 సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల కమ్యూనిటీ అనేది ఇందులో యాడ్ అవ్వదు. ఎలా యాడ్ అవుతుందో మనకి ఎలా తెలుసుకోవాలంటే, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో పైన చూడండి, హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్స్, ఛానల్స్, అబౌట్ అని వస్తుంది. అదే కమ్యూనిటీ యాడ్ అయ్యిందనుకోండి, అందులో ఒక ఆప్షన్ కింద కమ్యూనిటీ అనేసి ఒక ఆప్షన్ మనకు ఆటోమేటిక్గా మొబైల్కి వస్తుందండి. నెక్స్ట్ ఈ కమ్యూనిటీ 500 సబ్స్క్రైబర్స్ అయ్యి కూడా రాకపోతే ఇలా సెండ్ ఫీడ్బ్యాక్ ఇలా ఇవ్వాలి. ఆ లోగోలోనే వెళ్ళి అక్కడ మన ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళకి సెండ్ ఫీడ్బ్యాక్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ రాసుకోవాలి, డియర్ యూట్యూబ్ టీమ్, మై ఛానల్ హ్యావ్ ఏ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ బట్ నాట్ కమ్యూనిటీ క్యాబ్ ఎలా అని రాసిన తర్వాత ఈ పైన యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన మెసేజ్ అనేది ఆటోమేటిక్గా మన ఫీడ్బ్యాక్ అనేది యూట్యూబ్కి వెళ్తుందండి. దీనికోసం డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన యూట్యూబ్లోనే సెండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు మనం. ఇదిగోండి, ఇదైతే నా ఛానల్ ఓపెన్ చేశాను నా ఫోన్లో. ఇది యూట్యూబ్ అండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మన లోగో ఉంటుంది కదా, మన సింబల్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్లోకి వెళ్ళాలి. యువర్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్స్, ఇక్కడ నాకు 500 దాటారు కాబట్టి ఇదిగో కమ్యూనిటీ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ ఆప్షన్ 500 దాటిన వాళ్ళు ఎవరి మొబైల్లో కూడా ఉండదు. ఈ కమ్యూనిటీ ఆప్షన్లో ఇదిగో నేను ఇక్కడ చూడండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అనేసి పెట్టి ఆల్రెడీ నాదొక ఫోటో కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా పెట్టడం వల్ల మనది వీడియో అనేది వెళ్ళకపోయినా దీని ద్వారా నోటిఫికేషన్ అనేది వెళ్తుందండి. దీనికోసం ఎలా అంటే, ఇలా సింబల్ వస్తుంది మీకు కమ్యూనిటీ ఓపెన్ చేయగానే, దాని మీద ఇలా క్లిక్ చేసి ఇదిగో నేను వేరేదైతే టైప్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అని యాడ్ చేశాను చూడండి. ఇక్కడ కింద 2 ఉన్నాయి కదా సింబల్స్లో, ఇందులో ఫొటోస్ యాడ్ చేసుకున్నది ఒకటి పోల్స్ అండి. ఆ పోల్స్ గురించి కూడా చెప్తాను. ఫొటోస్లోకి వెళ్ళాక ఈ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ మినిమం 5 ఫొటోస్ వరకు యాడ్ చేసుకోవచ్చండి, అలా పక్కకి. నేనైతే ఒక్క ఫోటోయే యాడ్ చేశాను. యాడ్ చేసాక ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే అది అయిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన సెల్లో వీడియోస్ ఉంటాయి, మనం ఎప్పుడు షార్ట్స్ తీస్తుంటాం కదా. ఎక్కువ షార్ట్స్ తీసే వాళ్ళం ఏంటంటే, మనం అప్పుడప్పుడు వ్లాగ్స్, వీడియోస్ పెడితే అవి అందరికీ చేరవండి. సరిగ్గా చేరకపోతే ఏం చేస్తాము, అవి మనం చేరాలంటే ఈ కమ్యూనిటీ ద్వారా కూడా చెప్పుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే, మళ్ళీ అలాగే వెళ్ళి వీడియోస్ ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనది ఏదైనా వీడియో మనది బాగా తీసింది ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి అది ఎన్ని వ్యూస్ వచ్చాయి, తక్కువ వ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ వీడియోనేమో కమ్యూనిటీలో మనం మళ్ళీ పెడితే ఎవరైనా చూడని వాళ్ళు కూడా దాని నుంచి చూడొచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేసి అప్లోడ్ చేయలేం కదా, ఎందుకంటే దానికి వచ్చిన వాచ్ టైం అవర్స్ కూడా తగ్గిపోతాయి కదా. అందుకోసము ఇక్కడ చూడండి, నా హోమ్ టూర్ ఉంది, దీనికి 267 మంది చూశారు. అయితే దాన్ని నేను మళ్ళీ షేర్ చేయాలనుకుని ఇదిగో కాపీ లింక్ అనేసి, మనం షేర్ ఆప్షన్లోకి వెళ్ళాక కాపీ లింక్ అని వస్తే ఇక్కడ కాపీడ్ అని వస్తుంది. కాపీడ్ అని వచ్చిన తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి మన లోగో సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ కమ్యూనిటీ ఆప్షన్ వస్తుంది చూడండి. కమ్యూనిటీ ఆప్షన్లోకి వెళ్ళాక
మనం ఇక్కడ ఏం రాయాలి అని వస్తుంది, అంటే ఇది పాతది. మళ్ళీ కొత్తగా ఏం రాయాలని ఇంకోటి వస్తుంది. మనకి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. వచ్చాక మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో కీబోర్డ్ వస్తుంది. కీబోర్డ్లో ఇక్కడ వస్తుంది చూడండి పైన, అదే లింక్ అండి. మనం ఆ కీబోర్డ్ మీద హాయ్ హవ్వర్ అవన్నీ రాస్తే లింక్ అనేది పక్కకి వెళ్ళిపోతుంటుంది. అందుకే ఫస్ట్ మనం లింక్ అనేసి వస్తుంది, ఇలాగ కీబోర్డ్ ఓపెన్ చేయగానే లింక్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ లింక్ ఆటోమేటిక్గా దీని మీద సెట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వాచ్ దిస్ వీడియో అనేసి అలా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి యాడ్ పోల్ అండి. మనకి 2 ఉంటాయి. ఒకటి మనం ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ అని ఎలా పెట్టుకున్నది. నెక్స్ట్ యాడ్ పోలు, మనం ఏవైనా పిక్స్, ఇదిగో ఇవైతే 4-5 పిక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఏది బాగుంది ఇందులో అనేసి మనం చెప్పి అలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అలా కూడా యాడ్ చేయొచ్చండి. ఇదిగో మనం ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. పోల్ బటన్ నొక్కి చేస్తే ఇదిగో ఈ 2 ఆప్షన్స్లో నేనేంటి ఏమని టైప్ చేస్తున్నాను, నేను డైలీ వ్లాగ్స్ చెయ్యాలా ఫ్రెండ్స్ అని టైప్ చేసి కింద వస్తాయి 2 ఎస్ నో, ఇంకా మనం ఇచ్చుకోవచ్చు 2 పైవి 2 అలాగే ఇవ్వచ్చు. నేనైతే ఎస్ నో అని ఆప్షన్ చేసి పోస్ట్లోకి వెళ్ళాను. ఇది పైన పోస్ట్ అని ఉంది కదా, అందులో పోస్ట్ చేశాను అనుకోండి. ఎవరైనా ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంత పర్సంటేజ్ అని, నో మీద క్లిక్ చేస్తే ఇంత పర్సంటేజ్ అని వస్తుందండి. దీని ద్వారా కూడా మన ఛానల్లో ఎవరైనా దేన్ని చూడాలనుకుంటున్నారు, ఎక్కువ షార్ట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారా, వ్లాగ్స్ చూపుతున్నారని అయితే మనం తెలుసుకోవచ్చు. ఇదిగో నేనైతే టైప్ చేస్తున్నాను చూడండి పైన. ఇదిగో డైలీ రొటీన్ బ్లాగ్స్ ఎస్ ఆర్ నో అని పెట్టి కింద ఎస్ నో అని పెట్టాను. పెట్టిన తర్వాత నేను అది పోస్ట్ చేశాను. అయితే ఫ్రెండ్స్ ఇదేం పెద్ద కష్టమేం కాదు. మీకైతే ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుద్ది, ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.